తొలి పలుకు ఛానల్ కి స్వాగతం. నేను జ్యోతి. నేటి ముఖ్యాంశాలు చూద్దాం. లగచెర్లలో పరిశ్రమలు తప్పక పెడతాం మంత్రి శ్రీధర్ బాబు. విద్యాశాఖ పనితీరుపై శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తీవ్ర విమర్శలు. కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో అసంతృప్తి. కోనసీమలో ఇంకా అదుపులోకి రాని అగ్ని ప్రమాదం. జీడిమెట్లలో గంజాయి మత్తు వీరంగం. మహిళలపై దాడి. సోయా పంట కొనుగోలు నిర్లక్ష్యంపై ఆదిలాబాద్లో బీఆర్ఎస్ ధర్నా. ఢిల్లీ కాలుష్యంపై చర్చకు బీజేపీ తప్పించుకుంటోంది. ఆప్ నేత అతిషి. కొండా సురేఖపై ప్రజల్లో అసంతృప్తి. న్యాయం జరగలేదంటున్న వాసులు. రాయలసీమకు అన్యాయం జరుగుతుందంటూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ పై ఆర్కే రోజా విమర్శలు. వికసిత్ భారత్కు గ్రామాభివృద్ధే పునాది. సీఎం యోగి ఆదిత్యనాథ్. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధం. సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. రైతుల ఆవేదన. యూరియా సరఫరా, రైతు బంధు సమస్యలపై విమర్శలు. లగచెర్లలో పరిశ్రమల ఏర్పాటు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గిందని మంత్రి శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఎంతమంది రైతులు అడ్డుకున్నా పరిశ్రమలు పెట్టి తీరుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వం పరిశ్రమల అభివృద్ధికి చర్యలు తీసుకుంటే రైతులు, ప్రతిపక్ష పార్టీలు కలిసి అడ్డుకుంటున్నారని ఆరోపించారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉపాధి అవకాశాలు, ప్రాంతాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ప్రజల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని తీసుకున్న ఈ నిర్ణయంపై ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి వెల్లడించారు. ఈరోజు మేము పరిశ్రమ పెడతామంటే ధర్నాలు చేసి దాన్ని ఆపు చేసే ప్రయత్నం చేస్తే కొద్దిగా ఆలస్యం అవుతుంది. సాధిస్తాం తప్పకుండా. మనమే చూసినాం లగచెర్లలో ఏ విధంగా అయింది. లేకుంటే ఇంకో దగ్గర ఏ విధంగా పరిశ్రమను ఆపు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో ప్రతిపక్షాలకు సంబంధించి కొంతమంది. నేను అందరిని అంటలేను. ఆ విధమైన ఆలోచన చేసేది ఉంటే అధ్యక్ష 2014 నుంచి ఈరోజు రాష్ట్ర ప్రగతిలో అందరూ భాగస్వాములు కావాలని, ఆ భాగస్వామ్యం ఉన్నప్పుడే ఈరోజు మనము అభివృద్ధి తీసుకొస్తామనే ఆలోచన ఉంటుంది. ఈరోజు లగచెర్ల ఆపారు అధ్యక్ష. సరే ఆలస్యమైంది 6 నెలలు 8 నెలలు. మళ్ళా తప్పకుండా అక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ముందుకే కార్యాచరణ తీసుకుంటున్నాం. ఖచ్చితంగా చేసి తీరుతాం. ఎందుకంటే ఆ లక్ష్యంతో పోతా ఉన్నాం అధ్యక్ష. తెలంగాణ విద్యాశాఖ పనితీరులో తీవ్ర లోపాలు ఉన్నాయని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి విమర్శించారు. మన ఊరు మనబడి పథకాన్ని సంబంధించిన 360 కోట్ల బకాయిలు ఇంకా పెండింగ్ లో ఉండడంతో చిన్న కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు చేశారని అన్నారు. తన గ్రామంలో పాఠశాల పరిస్థితిని ఎన్నిసార్లు చెప్పినా పిల్లలు ఇప్పటికీ చెట్ల కింద కూర్చొని చదువుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని సీఎం, డిప్యూటీ సీఎంకి తెలియజేశానని తెలిపారు. అమ్మ ఆదర్శ పాఠశాల పథకాన్ని మైనింగ్ సేన్కు అనుసంధానంగా చేయడంతో నిధులు నిలిచిపోయాయని, దీనివల్ల ప్రభుత్వం పాఠశాలల్లో డ్రాప్అవుట్స్ పెరిగాయని పేర్కొన్నారు. బడులలో మన ఊరు మనబడి అనేటువంటి కార్యక్రమానికి ఇప్పటికీ 360 కోట్లు ఇవ్వాలి. ఎగ్జాంపుల్ నా విలేజ్దే చెప్తున్నాను. వాడు సగం పని చేసి పెట్టాడు, పిల్లలంతా చెట్ల కింద కూర్చుంటున్నారు. చలికాలం వేడ కూర్చోవాలి చెప్పండి. నేను నా విలేజ్ విషయం ఇప్పటికి 1 ఇయర్ నుంచి చెప్తా ఉన్నాను. ఇక్కడ ప్రిన్సిపల్ సెక్రటరీ యోగితారాణి గారు ఉన్నారు. వారికి పర్సనల్ లెటర్ రాసినాను. డిప్యూటీ సీఎం గారికి చెప్పినాను, సీఎం గారికి చెప్పినాను. మీరు ఇంత పేమెంట్ చేస్తున్నారు, 360 కోట్లు మన ఊరు మనబడి చేసడం ఒక భాగం. కాబట్టి దీని మీద మనం ఫస్ట్ వాడు కూర్చునేదానికి రూము అవన్నీ వసతులు ఉంటే తర్వాత ఇప్పటికే మనకు గవర్నమెంట్ స్కూళ్ళల్లో డ్రాప్ అవుట్స్ ఎక్కువైపోయినాయి. మీరు మనం గతంలో చెప్పిన లెక్కల ప్రకారమే 24-25లో 18.5 లక్షల మంది ప్రభుత్వ పాఠశాలలో ఉన్నారు. 36 లక్షల మంది ప్రైవేట్ పాఠశాలలో ఉన్నారు. ఈ సంవత్సరం 3 లక్షల మంది చేర్చినామని చెప్పినారు కానీ అది ఉత్తదే. 30,000 మంది కూడా కొత్తగా చేర్చుకోలేదు. లెక్కలు మాత్రం పంపిస్తున్నారు. దయచేసి ఈ మన ఊరు మనబడికి సంబంధించిన పేమెంట్స్ ఇవ్వండి. చిన్న చిన్న కాంట్రాక్టర్లు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి తప్పు చేశామనే భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. చదువురాని తమకు యాప్ వ్యవస్థ ఏమిటో అర్థం కావడం లేదని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త విధానాలు తమకు ఉపయోగపడటం లేదని, నేల మీద వాస్తవాలకు దూరంగా ఉన్నామని విమర్శిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో మళ్లీ రేవంత్ రెడ్డి గెలవడం కష్టమేనని కొందరు ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయాలపై స్పష్టత లేకపోవడం, ప్రజల సమస్యలకు సరైన పరిష్కారం కనిపించకపోవడం వల్ల అసంతృప్తి పెరుగుతోందని ఈ వ్యాఖ్యలు సూచిస్తున్నాయి.
కోనసీమ జిల్లా ఇరుసుమండ గ్రామంలో గ్యాస్ లీకేజీ వల్ల మొదలైన ఈ మంటలు ఇంకా అదుపులోకి రాలేదు. ప్రమాదం జరిగినప్పటి నుంచి మంటలు భారీగా ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు చెందుతున్నారు. అగ్నిమాపక సిబ్బంది అనేక ఫైర్ ఇంజన్లతో అక్కడికి చేరుకొని మంటలను ఆర్పేందుకు శతవిధాలుగా ప్రయత్నిస్తున్నారు. ముందు జాగ్రత్తగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేసి సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఉన్నతాధికారులు కూడా అక్కడే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. జీడిమెట్ల ప్రాంతంలో గంజాయి మత్తులో యువకులు వీరంగం సృష్టిస్తున్నారు. హనుమాన్ టెంపుల్ సమీపంలో గంజాయి తాగుతున్న పవన్ కళ్యాణ్, సంఘి అనే ఇద్దరు యువకులను కాలనీ మహిళలు నిలదీయగా ఆగ్రహంతో వారు మహిళలపై దాడికి పాల్పడ్డారు. మమ్మల్నే అడుగుతావా అంటూ విచక్షణారహితంగా ఇద్దరు మహిళలను చితకబాదినట్లు సమాచారం. ఘటనతో కాలనీలో ఉద్రిక్తత వాతావరణం నెలకొనగా స్థానికులు వెంటనే జోక్యం చేసుకుని ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకొని పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆదిలాబాద్ జిల్లాలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యపై బీఆర్ఎస్ పార్టీ పోరుబాటకు దిగింది. రంగుమారిన సోయా పంట కొనుగోలులో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఆరోపిస్తూ మాజీ మంత్రి జోగు రామన్న నేడు ధర్నాకు పిలుపునిచ్చారు. ఈ బంద్కు అఖిలపక్ష రైతు సంఘాల నేతలు, ప్రజా సంఘాలు, వాణిజ్య వ్యాపార సంస్థలు స్వచ్ఛందంగా మద్దతు ప్రకటించాయి. పట్టణ బంద్ నేపథ్యంలో ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో ఎదుట బీఆర్ఎస్ నాయకులు బైఠాయించారు. ధర్నా చేస్తున్న మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ నాయకులను పోలీసులు అరెస్ట్ చేసి మావల పోలీస్ స్టేషన్కు తరలించారు. ఢిల్లీ శాసనసభ ప్రతిపక్ష నేత ఆమ్ ఆద్మీ పార్టీ నాయకురాలు అతిషి ఢిల్లీలో కాలుష్యం అత్యంత తీవ్రమైన సమస్యగా మారిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వం కాలుష్య అంశాన్ని తప్పించుకుంటుందని ఆమె విమర్శించారు. చిన్న చిన్న పిల్లలు కూడా స్టెరాయిలు, ఇన్హేలర్లు వాడే పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ప్రధాన ఆసుపత్రుల్లో శ్వాస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న రోగులతో అన్ని పడకలు నిండిపోయాయని పేర్కొన్నారు. ఈ అంశంపై చర్చ కోరితే బీజేపీ దాన్ని తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఢిల్లీలో కాలుష్య సమస్యపై తక్షణమే శాసనసభలో చర్చ జరపాలని అతిశి డిమాండ్ చేశారు. ఎన్నికల్లో గెలిచిన తర్వాత కొండా సురేఖ కనిపించడం లేదని స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. తమ వాడకు వచ్చి సమస్యలు అడిగే పరిస్థితి కూడా లేదని ఆరోపిస్తున్నారు. ఉద్యోగాలు ఇస్తానని ఆశ చూపడంతోనే కొండా సురేఖకు ఓట్లు వేశామని, కానీ ఇప్పటి వరకు ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలేదని వాపోతున్నారు. కొండా సురేఖ గాని, కొండా మురళి గాని తమకు ఎలాంటి న్యాయం చేయలేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల హామీలు నెరవేర్చడంలో విఫలమయ్యారని విమర్శలు వినిపిస్తున్నాయి. రాయలసీమకు చంద్రబాబు నాయుడు మోసం చేస్తున్నారని వైసీపీ మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర విమర్శలు చేశారు. ఈ విషయాన్ని ఆయన ఓటుకు నోటు కేసు పార్ట్నర్ రేవంత్ రెడ్డే చెబుతున్నాడని వ్యాఖ్యానించారు. హైదరాబాద్లో తన ఆస్తులను కాపాడుకోవడానికే రాయలసీమకు అన్యాయం చేస్తారా అని చంద్రబాబుని ప్రశ్నించారు. అలాగే రాయలసీమ అంటే ప్రాణమని చెప్పే పవన్ కళ్యాణ్ అక్కడ అన్యాయం జరుగుతున్నప్పటికీ ఎందుకు మౌనంగా ఉన్నారని నిలదీశారు. రాయలసీమ ప్రజల హక్కుల కోసం పోరాటం అవసరమని ఆర్కే రోజా పేర్కొన్నారు. హైదరాబాద్లో మీ ఆస్తుల్ని కాపాడుకోవడం కోసం ఈరోజు రాయలసీమ భవిష్యత్తును మీరు ఎలా తాకట్టు పెడతారు? మీరు రాయలసీమకి వెన్నుపోటు పొడిచిన విషయము ఈరోజు మీ పార్ట్నర్ ఓటు నోటు కేసులో నీతో పాటు దొంగ మీ పార్ట్నరే స్వయంగా అసెంబ్లీలో ప్రకటించారు. నేను రాయలసీమలో పుట్టాను, రాయలసీమ అంటే నాకు ఇష్టమని ఇంకొకటి చెప్తాడు పవన్ కళ్యాణ్, డిప్యూటీ సీఎం. మరి ఎక్కడికి వెళ్ళావు పవన్ కళ్యాణ్? ఈరోజు రాయలసీమకు అన్యాయం జరుగుతుంటే, ఈరోజు రాయలసీమకు వెన్నుపోటు పోస్తుంటే చంద్రబాబు నాయుడు గారు ప్రశ్నించకుండా కత్తందిస్తున్నావా? దీనికోసమైనా నువ్వు పార్టీ పెట్టింది? దీనికోసమైనా నువ్వు కూటమిలో చేరింది? దీనికోసమైనా చంద్రబాబు నాయుడు గెలిపించింది? వీబీజీ రామ్జీ చట్టం వికసిత్ భారత్కు బలమైన పునాది వేస్తుందని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అన్నారు. దేశం అభివృద్ధి చెందాలంటే ముందుగా రాష్ట్రాలు అభివృద్ధి చెందాలని, రాష్ట్రాల అభివృద్ధి గ్రామాల అభివృద్ధితోనే సాధ్యమవుతుందని ఆయన స్పష్టం చేశారు. గ్రామమే దేశానికి పునాది అని, పల్లెల్లో ఆర్థిక పరిస్థితి మెరుగుపడితేనే రైతులు తమ కాళ్ల మీద తాము నిలబడతారని చెప్పారు. అలాగే కార్మికులకు సామాజిక భద్రత, గౌరవం కల్పించినప్పుడే వికసిత్ భారత్ లక్ష్యం ముందుకు సాగుతుందని పేర్కొన్నారు. ఈ చట్టాన్ని స్వాగతిస్తూ ఉత్తరప్రదేశ్ ప్రజల తరపున ప్రధాని నరేంద్ర మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై మరో జల పోరాటానికి బీఆర్ఎస్ సిద్ధమైందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ప్రకటించారు. జూరాల ప్రాజెక్టులో నీరు తక్కువగా ఉండడం వల్ల అక్కడి పంపులు ఏడాదిలో కేవలం 40 నుండి 45 రోజులు మాత్రమే పనిచేస్తున్నాయని ఆయన విమర్శించారు. అదే సమయంలో శ్రీశైలం ప్రాజెక్టులోని కేఎల్ఐ పంపులు దాదాపు 220 నుంచి 240 రోజుల పాటు నడుస్తున్నాయని, అంటే అక్కడ అన్ని రోజులు నీరు అందుబాటులో ఉందని వివరించారు. జూరాల నుంచి భీమా ప్రాజెక్టుకు కేవలం 45 రోజులు
రోజులే నీరివ్వడం వల్ల రైతులకు సాగునీరు అందక క్రాప్ హాలిడే ప్రకటించాల్సిన పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పాలమూరు, రంగారెడ్డి జిల్లాల రైతులను ఈ ప్రభుత్వం ఘోరంగా మోసం చేస్తుందని నిరంజన్ రెడ్డి మండిపడ్డారు. జూరాల మీద పెట్టిన పంపులు, అవి ఏ పంపులైనా సరే ఇప్పుడు నడుస్తున్నటువంటి పంపులు 40-45 రోజుల కంటే మించి నడవవు. ఈరోజు శ్రీశైలం మీద పెట్టినటువంటి పంపులు ఏవైతే కేఎల్ఐ పంపులు ఉన్నాయో, కలవకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ పంపులు ఉన్నాయో 220 నుంచి 240 రోజులు నడుస్తున్నాయి సగటున ప్రతి ఏడు. అంటే శ్రీశైలంలో నీళ్ల లభ్యత ఉంది కాబట్టే మీకు కావలసినన్ని రోజులు పంపులు నడుస్తాయనడానికి నడుస్తున్న కేఎల్ఐ పంపులు సాక్ష్యం అయితే, జూరాలలో నీళ్లు లేవనడానికి అది తెలివితక్కువతనం అని చెప్పడానికి 40-45 రోజులకు పంపులు బంద్ అవుతాయి. భీమాకు, జూరాలకు క్రాప్ హాలిడే ఇస్తాం మేము ఘనమైన సర్కారు అని చెప్పుకునేటువంటి మీ సర్కారు దీనికి నిదర్శనం. ఈ తెలివితక్కువతనం ప్రజల్లోకి పోవాలనేటువంటి ఉద్దేశంతోనే మరో జల పోరాటానికి శ్రీకారం చుడుతున్నది బీఆర్ఎస్. ఇది కేవలం పాలమూరు ప్రయోజనం, రంగారెడ్డి ప్రయోజనం, నల్గొండ ప్రయోజనం, కృష్ణా నది జలాల మీద హక్కు భుక్తమైనటువంటి అసలు సిసలు హక్కుదారుల యొక్క న్యాయమైనటువంటి పోరాటం ఇది. రాష్ట్రంలో యూరియా కొరతతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్క యూరియా బస్తా కోసం వారాల తరబడి తిరుగుతున్నా దొరకడం లేదని రైతులు వాపోతున్నారు. వందల సంఖ్యలో సీరియల్ నంబర్లు ఇస్తున్నప్పటికీ ఎరువులు అందక పంటలు దెబ్బతినే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం ఎకరాకు 2 బస్తాలు కూడా ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని, రేవంత్ రెడ్డి పాలన అంతా మోసపూరితంగా ఉందని రైతులు విమర్శిస్తున్నారు. ఓట్లు వేసి గెలిపిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం తమను నట్టెట ముంచిందని వారు అభిప్రాయపడుతున్నారు. దీనికి తోడు రైతు బంధు సాయం అందకపోవడం, వృద్ధులకు పెన్షన్లు రాకపోవడం వంటివి కూడా రైతులకు శాపంగా మారాయని పేర్కొంటున్నారు. ఇది ఇవాల్టి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్తో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి తొలి పలుకు న్యూస్.